గత పాలక వర్గంలో దోచుకోవడం దాచుకోవడం పరమావిధిగా పనిచేసినటువంటి విధానం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క వార్డును కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో గతంలో చుక్క నీరు పడ్డ వర్షపు నీరు రోడ్డు మీదకి నీరు ప్రవహించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ ముఖ్యంగా నెహ్రూ నగరంలో ఈ లైన్కి సంబంధించి వర్షం వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా రోడ్డు మీద ఆగేటువంటి పరిస్థితిని గమనించి ఇక్కడ ట్రైన్ని వెడల్పు చేసేటువంటి కార్యక్రమంతో పాటు సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ఓవర్ఫ్లో అవుతున్నటువంటి నెహ్రూ నగర్ వాటర్ ట్యాంక్స్ నుంచి వెళ్ళేటువంటి అవుట్ఫాల్ ట్రైన్ సంబంధించినటువంటి మోడర్నైజేషన్ అంటే పెద్దది చేయడం, వైడనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకొని దాదాపు 67 లక్షల రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి వాటిని ఎక్కడ కూడా ఆలోచించకుండా దాని మీద దృష్టి పెట్టకుండా కొన్ని ప్రాంతాలు అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చేసుకుంటా ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా నగరం తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తూ ముఖ్యంగా నెహ్రూ నగర్ ప్రాంతాన్ని ఒక మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలన్నీ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ కార్పొరేటర్లు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపణ చేస్తున్నారు వైసీపీ. ముఖ్యంగా నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ ఏదో పెట్టుకున్నారంట. పెట్టుకుంటే 30 మంది కార్పొరేటర్లు వచ్చారు. అంటే ఉన్నటువంటి 57 మంది కార్పొరేటర్లో ఒక కార్పొరేటర్ చనిపోయి ఉన్నారు, 56 మంది ఉన్నారు. అంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వచ్చినటువంటి కార్పొరేటర్లను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడడం నాకైతే చాలా బాధేస్తా ఉంది. అంటే తమ వర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లను కూడా కించపరిచేటువంటి మాట్లాడేటువంటి దుస్తు పరిస్థితి వైసీపీ నాయకులకు ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా. తన వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని, తన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని నమ్మకం లేక ఏ నాయకుడు కూడా మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కార్పొరేటర్లు ఆలోచించుకోవాలి. శంకించేటువంటి ధోరణి ఉన్నటువంటి నాయకులు పక్కన ఉంటారా, లేకపోతే నమ్మకంతో వారి మీద ప్రజాప్రతినిధులుగా గౌరవించేటువంటి వాళ్ళ పక్కన ఉంటారో ఒకసారి ఆలోచించుకోవాలి. తప్పదు. అది కూడా ముందే ఫ్రిడ్జ్ ల్యాండ్ నాగేశ్వర చూడండి శ్రీనివాస్ గారు. నీళ్ళు 4 మీటర్స్ 21 ఫీట్ మనకు 40 ఫీట్ రోడ్ లేదు. అమ్మా రోడ్లు ఏమన్నా వెడల్పు చేశారు ఇంకా?